రూమ్ లో క్రికెట్ ఆడదాం అనుకుంటే ఇలాగైంది. జస్ట్ మిస్, ఎలాగ ఎవరికి ఏం కాలేదు. ఇవాళ నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో డే 81. ఇవాళ నాది రెస్ట్ డే. సో పొద్దున్నే లేచి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కిచెన్ ఐటమ్స్ కొన్ని కావాల్సి ఉంటే డీమార్ట్ కి స్టార్ట్ అయ్యాం తెచ్చుకుందామని. ఇంకా దారిలో ఒక షుగర్ లెస్ చాయ్ తాగేసి డీమార్ట్ కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిందేమో ప్యాన్ తీసుకుందామని. ఈ మధ్య కామెంట్స్ లో డిఎమ్స్ లో చాలా మంది ప్యాన్ చేంజ్ చేయమని అడిగారు. సో అంతా ఎతికినాక ఈ 2 ఆప్షన్స్ కనిపించాయి. ఇంకా పెద్ద ప్యాన్ అయితే దోశకు కూడా పనికొస్తుందని అది తీసుకున్నాం. దాంతోపాటు ఈ చిన్న ప్యాన్ కూడా ఆఫర్లో ఉంటే అది కూడా తీసుకున్నాం. ప్యాన్ తీసుకున్నాక దాంట్లో ఉడన్ గంట కోసం మొత్తం ఎతికాం, ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత ఎయిర్ ఫ్రై చూసా, బట్ డబ్బులు లేవని అక్కడ పెట్టేసా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్లండర్ తప్పకుండా తీసుకోవాలి. మొన్నెట్టో కాఫీ కప్ పగిలిపోయిందని చాలా కాఫీ కప్స్ చూసా తీసుకుందామని, బట్ లాస్ట్ కి ఇది ఒక్కటే బడ్జెట్ లో ఉంది. ఇంక ఇది తీసుకుని కిందికి వచ్చాం. రేవంత్ గానీ ఓట్స్ తీసుకోరా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అంటే, బయట పూరీలు బోండాలు ఎవరు తింటారు అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఈ చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాడు. నేను లంచ్ లోకి పన్నీర్ తీసుకున్నా. చాక్లెట్స్ ఏమో బాగా టెంప్ట్ చేసాయి, బట్ నేను టెంప్ట్ అవ్వలేదు. తీసుకున్న 4 సామాన్లకి 10 నిమిషాలు బిల్లింగ్ దగ్గర నిల్చొని అట్ లాస్ట్ బిల్లింగ్ చేయించుకొని సామాన్లు స్కూటీలో పడేసి స్టార్ట్ అయిపోయినా. ఆ చెక్క గంట కోసం ఈ హోల్సేల్ షాప్కి వస్తే ఇక్కడ దొరికింది. మావాడేమో స్ట్రెస్ బాల్ తీసుకున్నాడు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుందంట. రూమ్కి వెళ్ళినాక ఆ ప్యాన్ బాల్తో క్రికెట్ ఆడదాం అన్నాడు. ఆడాం. వాడు ఆడినప్పుడేం బాగానే ఉంది, నేను ఆడినప్పుడేం ప్యాన్ ఇరిగిపోయింది. రేలే పాత ప్యాన్ ఉంది, అది ఎట్లా యూజ్ చేయమని దాంతో ఆడాం, అది కూడా ఇరిగిపోయింది. ఇంకా వద్దురా అన్న కటింగ్ బోర్డు పట్టుకొచ్చాడు, అది నా చేతిలో స్లిప్ అయి కింద పడి ఇరిగిపోయింది. ఇంకా అక్కడితో ఆ గేమ్ ఆపేసి కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసి రైస్ పెట్టుకొని ఇంకా నేను పన్నీర్ కుక్ చేసుకున్నా. ఇంకా మా రేవంత్ గాడు ఏం చెప్పాడేందో ఎట్లొకట్లా ఆ ప్యాన్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాడు. వీడేమో నేను రైస్ పెట్టినా కానీ బిర్యానీ తెచ్చుకున్నాడు. నేను మాత్రం నా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్.